ఆర్గాన్ రాకెట్ కి సంబంధించి అందరినీ కలవరపాటుకు గురిచేసిన సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి ఘటనలో విస్తుగొల్పే వాస్తవాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు బరికి తెగించినట్లు వైద్యారోగ్య శాఖ విచారణలో వెలుగు చూసింది. దాదాపు 5 గంటలకు పైగా బాధితులతో మాట్లాడిన అనంతరం డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఘటనపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లు సమాచారం. హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి కిడ్నీ మార్పిడి ఘటన అవయవదాన వ్యవస్థలోని లోపాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆసుపత్రులపై ప్రభుత్వ నిఘా డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. కేవలం 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఒకే రోజు ఏకంగా 2 రోగులకు ఎలాంటి అనుమతి లేకుండానే కిడ్నీ మార్పిడి చేయడం అందుకు నిదర్శనం. కిడ్నీలను దానం చేసిన మహిళలిద్దరూ ఒంటరివారు కావడం, వారు ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు వారిని ఈ రొంపిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 సభ్యుల కమిటీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ హాస్పిటల్ ఇంత చిన్న 9 బెడెడ్ హాస్పిటల్ ఈ రకంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయడం అన్నది ఇంత క్రిమినల్ విషయము, వదిలిపెట్టే ప్రసక్తే లేదుమా. ఏ ఆథరైజేషన్ లేకుండా అసలు కనీసము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయడం అన్నది చాలా అన్ఎథికల్. పువర్ పీపుల్ ని టార్గెట్ చేసి వాళ్ళకి మనీ ఆఫర్ చేసి టుడే వీ హావ్ పుట్ అ 4-member కమిటీ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. వెరీ సీరియస్ ఆన్ దిస్ ఇష్యూ. వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా. ఆల్రెడీ పోలీస్ హావ్ సీజ్ ద హాస్పిటల్. అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారని దాని మీద మా గౌరవ మంత్రి గారు, మా అధికారులందరూ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఒక కమిటీని వేయడం జరిగింది. అందులో యూరాలజిస్టు, నెఫ్రాలజిస్టు, అనస్థెటిస్టు మరి నన్ను ఇట్లా వేసి దీని యొక్క ఏం జరిగిందనేది తెలుసుకొని నిజ నిర్ధారణ చేసేసి వాళ్ళకి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వము కమిటీ వేయడం జరిగింది. అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఇది హాస్పిటల్ సీజ్ చేసి ఉంది. సో గాంధీ కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో వాళ్ళని కనుక్కొని రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 16న ఈ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. దాతలిద్దరూ తమిళనాడుకు చెందినవారు కాగా గ్రహీతలు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించారు. సేకరించిన కిడ్నీలను 67 ఏళ్ల వృద్ధుడు, మరో 48 ఏళ్ల మహిళకు అమర్చినట్లు సమాచారం. ప్రస్తుతం వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కిడ్నీ దాతలు, గ్రహీతలకు ఒకరితో ఒకరికి అసలు ఏ సంబంధం లేదని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అవయవాలు తీసుకున్న వారి నుంచి దళారులు 50 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. అందులో 40 లక్షలు వైద్య ప్యాకేజీ కాగా 10 లక్షలు కమిషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కిడ్నీ దాతలకు 4 లక్షల చొప్పున ఇప్పిస్తామని నమ్మించి 50,000 చొప్పున కమిషన్ చెల్లించాలని బేరం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీలిచ్చేందుకు బాధితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎలాంటి అనుమతి లేకుండా ఇంత పెద్ద శస్త్రచికిత్సలు ఎవరు చేశారు? ఇక్కడే నిర్వహించారా? ఇంకెక్కడైనా చేస్తున్నారా? అనే కోణంలో నిజ నిర్ధారణ కమిటీ దృష్టి సారించింది. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో చేతులు మారిన డబ్బు సహా మరిన్ని కీలక అంశాలు ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.